పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఆవులు ఈరోజు పెద్ద సమస్యలో ఉన్నది, పెద్ద ఇబ్బందిలో ఉన్నది గోజాతి. అయితే ఎవ్వరు దీన్ని పెద్ద విషయంలో పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. అసలు ముఖ్యంగా పట్టించుకోవాల్సిన రాజకీయ నాయకులు. వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అని అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే యథేచ్ఛగా గోవధ జరిగిపోతుంది. రాజమండ్రి లాంటి చారిత్రక నగరంలో, ఆధ్యాత్మిక నగరంలో అంతకంతకు బీచ్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు శ్రావణ మాసం వెళ్ళిపోయింది, కార్తీక మాసం వెళ్ళిపోయింది. ఇప్పుడు మార్గశిర మాసం, ధనుర్మాసం అంటే ఆవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ధనుర్మాసం ప్రారంభమైందంటే రేపు 15వ తారీఖు నుంచి ధనుసులో రవి ప్రవేశించిన తర్వాత స్వేచ్ఛగా ఎద్దులు మన పరిసరాల్లో తిప్పవలసిన పరిస్థితి సందర్భం అది. కానీ అటువంటిప్పుడే వీళ్ళు ప్రభుత్వం కూడా ఆవుల ధర కోదరు, ఎద్దుల ధర కోదరు రోడ్డు మీద అంటే వాటిని విపరీతంగా నిర్బంధం చేస్తున్నారు. అసలు పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే అసలు గోవులు ఎందుకు దూరం అవుతాయి? స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం వచ్చే సమయానికి మనుషుల సంఖ్య కంటే చాలా ఎక్కువగా ఉన్న ఆవులు ఈ రోజు మనుషుల జనాభాలో 8వ వంతు కంటే తక్కువకు పడిపోయాయంటే ఒక ప్రధానమైన కారణం ఏంటంటే క్రికెట్. క్రికెట్ ద్వారా ఆ క్రికెట్ బాల్ తయారు చేయడంలో ఆవు దూడల యొక్క చర్మాన్ని ఉపయోగిస్తారా అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇటీవల దాకా తెలియదు. ఇప్పుడు నేను చెప్తే కూడా కొత్తగా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రికెట్ అయితే అభిమానించేస్తున్నారు. మనం అభిమానించే కొద్దీ అది పెరుగుతుంది, అది పెరిగే కొద్దీ ఆవులు చచ్చిపోతూ ఉంటాయి. ఇంత దారుణంగా క్రికెట్ ద్వారా ఆవుల సంఖ్య తగ్గిపోయింది. ఇక రెండోది బీఫ్ ఎక్స్పోర్ట్స్. అసలు విపరీతంగా ఆవుల్ని చంపుకుని తినేయడం అనే వ్యవస్థ ఇంత ఆధ్యాత్మిక నగరాల్లో కూడా విస్తృతంగా జరిగిపోతుంది. తిరుపతి లాంటి క్షేత్రాల్లో కూడా ఇష్టమైన బీఫ్ సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకేం చేయాలి? ఇవన్నీ ఒకటైతే ఇక రెండోది ఏంటంటే అసలు హిందువులకే ఆవుల మీద అంత అభిమానం లేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవు పాల కోసం, ఇప్పుడు ఆయుర్వేద వైద్యం కోసం ఆవు పాల కోసం, లేకపోతే కార్తీక మాసం వచ్చినారో, లేకపోతే మా సుబ్రహ్మణ్య ట్రస్ట్ ఎత్తిందారో, లేకపోతే నాగుల చోటు ఎత్తినారో ఆవు పాల కోసం మా ఇళ్ళకి వస్తున్నారు. బాగుంది, సంతోషం. కానీ మామూలు రోజుల్లో ఆవులు వస్తే పెద్ద యుద్ధాలు చేసేస్తున్నారు. మా ఇంటికి ఆవు వచ్చేసిందని, మా ఇంటి పక్కన ఆవులు మేపడంతో మాకు వాసనలు వచ్చేస్తున్నాయి, మాకు ఏదో దుర్గంధం వచ్చేస్తున్నాయి, దోమలు వచ్చేస్తున్నాయి, ఇలాంటి రకరకాల కారణాలు చెప్తున్నారు. మా ఇంటికి ఆవులు వచ్చేయండి, మా ఆవు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగిందని చెప్పి నేను ఇంటికి వాళ్ళతో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నన్ను రాళ్లతో కొడితే నేను గాయంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు అధికార పార్టీ వాళ్ళు సపోర్ట్ తోటి అపోజిషన్ నన్ను కొట్టిన వాళ్ళు హాయిగా దర్జాగా కారులో వచ్చి వెళ్ళారు. అంత దయనీయమైన పరిస్థితి కూడా చూడడం జరిగింది. అంటే హిందువులకే సరైన అవగాహన లేదు. రోజు ఆవులు చచ్చిపోతున్నాయని ఎంత ప్రకటన చేస్తున్నా, ఎన్ని రకాల వీడియోస్ వస్తున్నా, వాట్సాప్ లో ఎంత వైరల్ అవుతున్నా సరే సొంతంలో ఉన్న వాడు ఎవడో ఒక ఆవులు పెట్టిన ఇలాంటి వ్యవస్థ చేసుకోలేకపోతున్నాడు. ఈ రోజు సొంతంలో ప్రతి ఒక్కరు ఒక ఆవులు పెట్టుకుంటే అసలు ఆవులే సరిపోవు, ఉన్న ఆవులే సరిపోవు. అలాంటి రోజుకి వేలల్లో లక్షల్లో గోవధనకు గురైపోతున్నాయి అంటే దానికి బాధ్యత హిందువులు కాదంటారా? ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో ప్రవచనకారులు చాలా దారుణంగా తయారయ్యారు. ప్రవచనకారులు స్పష్టంగా ఆవులేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇదేం చెప్తున్నమాట కాదు, గరుడ పురాణంలో చెప్పబడిన మాట. అంటే నాస్తి భూమో సదాపూతం గో సంస్థ గృహం జన, ఇలాగా ఇంకా ఉన్నాయి కొన్ని స్లోగన్స్. దాని ప్రకారంగా ఆవు లేని ఇల్లు శ్మశానంతో సమానము అనే మాట చెప్పలేకపోతున్నారు. ఆవును పోషణతో ఆవును ఇంట్లో పెట్టుకోకపోతే గోశాల చేయండి, గోపూజ చేయండి అంటున్నారు. అది ఒకటే గోశాలలో ఉండాలని అన్నట్లుగానే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది అంతాను. వీళ్ళు కూడా అసలు కనీసం ఒక కార్యక్రమం వచ్చే ఒక గోమాత్రే నమః అని మొదలెట్టడం లేదు. అసలు మొదలెట్టినప్పుడు గోమాత్రే నమః అంటే చచ్చిపోతారా? మంచి మంచి పదవులు వచ్చేస్తాయి, పదవులు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. పదవి పోతుందేమో భయం కోసం పాకులాడుతున్నట్టుగానే అనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తన. అంతేగాని అసలు గోవులకు సంబంధించిన కఠినమైన చట్టం చేస్తే కానీ నాకు ఈ పదవద్దు అనే మాట చెప్పే దమ్ము ధైర్యం కూడా ఈ రోజు ప్రవచనకారులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను ఎవరినో ఒకరి గురించి చెప్పడం కాదు, ప్రవచనకారులు స్పష్టంగా ఇంట్లో ఆవుంటేనే నేను ఇంటికి వస్తాను, ఎవరింట్లో ఆవుంటుందో వాళ్ళింట్లో మాత్రమే నేను మంచిగా తాగుతాను, వాళ్ళింట్లో అసలు ఈ స్థాయిలో చెప్పొచ్చు కదా. ఆవులేని ఇల్లు శ్మశానంతో సమానం అని స్పష్టంగా చెప్పొచ్చు కదా. అదేమీ చెప్పరు. అలాగే ఇంక సెలబ్రిటీస్, ఇంక సినిమా వాళ్ళంత దుర్మార్గులు నీకులు ఇంకెవరూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఏ సినిమాల్లోనూ కానీ ఎక్కడ వ్యవస్థలో కానీ ఒకప్పుడు ఎప్పుడో చూపించేవారు ఆవు గొప్పదని. ఈ మధ్యన అసలు చూపించట్లేదు. ఆవును ఎంతో హీనంగా, నీచంగా, క్రూరంగా కూడా చూపిస్తున్నారు. ఇక వాళ్ళు సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళేటప్పుడు కనీసం వాళ్ళు ఆవుతో ఫోటోలు తీసుకుంటారా? విదేశీ కుక్కలతో లక్షలు ఖర్చు పెట్టి విదేశీ కుక్కలతో ఫోటోలు తీసుకుంటారు. విదేశీ కుక్కల్ని ఎత్తుకుని తిరుగుతూ వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, అలా గడుపుతున్నారు. అంటే వాళ్ళు ఒక స్వచ్ఛమైన ఆవుతో గడుపుతున్నారా? కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు వచ్చే ముందు వస్తూనే గోమాత్రను మనం ఒక మాట చెప్పగలరా? ఆవులు పోషించగలరా? వీళ్ళ భయం. ఎందుకంటే ఓట్లు పోతాయేమో అని, ముస్లిం ఓట్లు పోతాయేమో వీళ్ళ భయం. అంతేగాని అయ్యో మనకి ముక్కోటి దేవతామూర్తుల యొక్క ఏకస్వరూపం ఆవు లేకపోతే మనుషులు వినాగావో ననోమహి, ఆవులు లేకపోతే భూలోకంలో మనుషులు ఉండరు
అనే భయం ఉందా ఎవరికైనా? ఎవ్వడికి లేదు. ఆవును ఎవడెవడు పోషిస్తాడులే, ఎవడెవడు పోషిస్తాడు, మన పని కాదు. వాడు పోషిస్తున్నా అసలే పోషించడం మేము వాడేద్దాం. వాడు రోడ్డు మీద వదిలేసారు కాబట్టి ఆ యజమాని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాడు తప్ప ఎక్కడైనా గౌరవంగా ఉన్నారా? నేను ప్రవచనకారులకు మాత్రం చెప్తాను, ఎందుకంటే వీళ్ళందరినీ మాత్రం రాజకీయ నాయకులు మారరు, సినిమా వాళ్ళు మారరు. ఇంకా మారగలిగిన వాళ్ళు ఎవరు? ఖచ్చితమైన వాళ్ళు ప్రవచనకారులు. వాళ్ళు హిందూ ధర్మానికి లోతుగా ఈరోజు వాళ్ళు చెప్పే మాట వెళ్తోంది, సినిమా కంటే లోతుగా వెళ్తుంది వాళ్ళు చెప్పే మాట. అటువంటిప్పుడు కనీసం భక్తులైనా సరే మీ ఇంట్లో ఒక ఆవును తెచ్చి పోషించుకోండి. మీ ఇంట్లో ఆవు ఉంటేనే మీ ఇంట్లో అన్నీ ఉన్నట్లు. ఆవుతోటి అష్టైశ్వర్యాలు ఇష్టాల సంపదలు ప్రవేశిస్తాయి. మీరు ఆవును ఊరుకుంటే మళ్ళీ అష్టైశ్వర్యాలు ఇష్టాల సంపదలు బయటికి పోతాయి అని చెప్పగలరా? అని చెప్తే ఆటోమేటిక్గా మనుషులు మారుతారు. ఎందుకంటే ప్రవచనకారుల యొక్క మాటలే ఈరోజు వేదవాక్కుల్లో నడుస్తున్నాయి. అటువంటిప్పుడు ఆ ప్రవచనకారులు ఎందుకు ఈ మాట చెప్పలేకపోతున్నారు? ఆవుతో ఒక ఫోటోని ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? ప్రవచనకారులు ఎక్కడికి వెళ్ళినా ఒక ఆవుతో ఒక ఫోటోని, ఒక దూడతో ఒక ఫోటోని ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? నేను అందరినీ మార్చలేదు, ఎందుకంటే ఎవరు మారరు. కానీ మారగలిగే వాళ్ళు ప్రవచనకారులు కదా. ప్రవచనకారులు ఒక్కరు దయచేసి వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు ఆవు లేని ఇల్లు శ్మశానంతో సమానం అనే మాటని వక్కాణించండి. అలాగే ఆవుతోటి మీ యొక్క అనుబంధాన్ని చూపించండి. గో సేవ చేసేలా చూపించండి. గోవుతో ఫోటోలు మాత్రమే కాదు, గో సేవ చేసేలా ప్రోత్సహించండి. అలాగే గోమయ ఉత్పత్తులు, నేను కష్టపడి ఇంతకుముందు ఒక 10 సంవత్సరాలు గోమయ ఉత్పత్తులు తయారు చేస్తాను. గోమైపు ప్రమిదులని, గోమైపు ధూప్స్టిక్స్ అని, దిష్టి బొమ్మలని. ఎవ్వరూ ప్లాస్టిక్ల మీద లేకపోతే వాటి మీద వ్యామోహం తప్ప అతి తక్కువ ధరకి ఇస్తున్నా సరే, అసలు మీరు డబ్బులు ఇవ్వక్కర్లే, మీరు తీసుకొని వాడుకొని ఉంటున్నా సరే ఎవరు దీన్ని వినియోగించట్లేదు. ఇది ఇంకా బాధాకరమైన విషయం. అంతేదా, గోమయాన్ని ప్రోత్సహించాలి, గోవుల్ని ప్రోత్సహించాలి. అలా ప్రతి ఇంట్లో ఆవు లేకపోతే అది శ్మశానంతో సమానమని స్పష్టంగా చెప్పగలిగేలాంటి ప్రవచనకారులు రావాలి. దురదృష్టం ఏంటంటే ప్రవచనకారులలోనే ఆవులు లేవు, ఇంకేం చెప్తారు వాళ్ళు? అడగగానే ఇది చెప్పగానే మీ ఇంట్లో ఆవులు అడుగుతారు కదా, ఆ భయం వాళ్ళకి. అందుకని ముందు మీరు మారండి దయచేసి. మీరు కూడా అవసరంతో ఇంట్లో ఆవులు పెట్టుకోండి. ఒక్క రూమ్ ఇవ్వండి ఆవుకి, మీరేం కోట్లు ఇవ్వక్కర్లేదు, ఒక్క రూమ్. మీరు చేసే విలాస ఖర్చుల్లోనో లేకపోతే వ్యర్థమైన ఖర్చుల్లోనో ఒక ఖర్చు అనుకోండి, సరిపోతుంది. లేకపోతే ఏదో ఒక రోగం వచ్చి ఐసీలో పడ్డాం అనుకోండి, మన దగ్గర లక్షలు పోతాయి కదా. మనకి బాధ ఉంటుంది, అనుభవించిన బాధ ఉంటుంది, అలాగే డబ్బులు పోతాయి. అందుకంటే ఆవుని ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా. ఆలోచించండి, దయచేసి తప్పుగా భావించద్దు. వందే గోమాత్రం.